భాగవతం ఫస్ట్ చాప్టర్. పరీక్షిత్ మహారాజు. విష్ణురాతుడు అని కూడా పేరు ఉంది. పరీక్షిత్తు అభిమన్యుడు ఉత్తరకు పుట్టినవాడు. అభిమన్యుడు అంటే మనకు తెలుసు కదా, మహాభారతంలో చిచ్చరవిడుగు, అర్జునుడి కొడుకు. భాగవతంలో మొత్తం 12 స్కందాలు. అందులో 10-11 స్కందాల్లో శ్రీకృష్ణుడి గురించి ఉంటుంది. మిగతా స్కందాల్లో కృష్ణుడి యొక్క అవతారాలు, మనకు తెలిసిన రామ, మత్స్య కాకుండా ఇంకా చాలా అవతారాలు ఉన్నాయి. ఇలా లీల అవతారాలని, మన్వంతర అవతారాలని, వీటి గురించి ఉంటుంది. అలాంటి భాగవతాన్ని సుఖదేవ గోస్వామి పరీక్షిత్తుకు వివరించాడు. అలా చెప్తున్నప్పుడు దాన్ని సూత గోస్వామి విన్నాడనమాట. సూత గోస్వామి భాగవతాన్ని చెప్పే ప్రతిసారి పరీక్షిత్తు గురించి చెప్పడం మొదలుపెట్టాడు. అంటే భాగవతంలో పరీక్షిత్తు ఒక భాగం అయ్యాడు అంటే అతను ఎంతో విశేషమైన. అలానే భాగవతం అంతా కృష్ణుడి కథలే. అలాంటి కృష్ణుడికి పరీక్షిత్తుకి సంబంధం ఉంది అని. ఆ సంబంధం ఏంటో ఈరోజు తెలుసుకుందాం. అందులో ఫస్ట్ది, పరీక్షిత్తుకి విష్ణురాతుడు అని పేరు. విష్ణురాతుడు అంటే విష్ణు చేత రక్షించబడ్డాడని. ఆ వృత్తాంతం ఎలా ఉందని ఈరోజు విందాం. కురుక్షేత్రం అయిపోయాక దుర్యోధనుడు తొడలు చీల్చుకొని పడిపోయాక భీముడితో యుద్ధం జరిగి తొడలు చీలిపోయి పడిపోయి ఉంటాడు. తన రాజుని ఆనందపరచాలని చెప్పి ద్రోణుడు కొడుకైన అశ్వత్థామ పాండుపుత్రులు అంటే ఉప పాండవుల్ని చంపడానికి వెళ్ళి వాళ్ళు పడుకుంటున్నప్పుడే వాళ్ళ తలలు తెంచేసి అది కానుగ్గా తీసుకొచ్చి దుర్యోధనుడికి ఇస్తాడు. తర్వాత అర్జునుడు కృష్ణుడు చూసి ఇది కరెక్ట్ కాదు అని చెప్పి అశ్వత్థామ వెంట వెళ్తే అశ్వత్థామ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. అర్జునుడు తక్కువ కాదు కదా, అర్జునుడు కూడా బ్రహ్మాస్త్రాన్ని తీసి ఆ బ్రహ్మాస్త్రానికి జవాబు పలికాడు. ఇంకా మరి ఎక్కడికి తప్పించుకోలేడు కాబట్టి ఆ అశ్వత్థామని బట్టి అతనికి సరైన శిక్ష ఏంటని ఆలోచించి గుండు కొట్టించి తల మీద ఉండే మణిని తీసేశారు. తర్వాత అశ్వత్థామ ఏమైనా ఊరుకుంటాడా? లేదు. ఎప్పుడు కృష్ణుడు బయటికి వెళ్తాడా అని అతను చూసి కృష్ణుడు హస్తినాపురం నుంచి ద్వారకాకి వెళ్తున్న టైంలో మళ్ళీ బ్రహ్మాస్త్రాన్ని ఈసారి పాండవులకి వంశాల్లో మిగిలిన ఒకే ఒక్కడు పరీక్షిత్ మహారాజు. పాండవులు చనిపోయారు, అభిమన్యుడు చనిపోయారు. ఇలా పాండవుల కొడుకులందరూ చనిపోయాక మిగిలింది మనవడు ఒక్కడే, అదే పరీక్షిత్ మహారాజు. పరీక్షిత్ మహారాజు ఇంకా గర్భంలోనే ఉన్నాడు. సో ఉత్తర గర్భం మీదకి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తే ఉత్తర వెంటనే కృష్ణుడి దగ్గరికి వెళ్ళి, దేవా ఏదో బాణం నా మీదకి వచ్చేస్తుంది, నా గర్భం వైపు వెళ్తుంది, దాని లోహంతో చీల్చేస్తుంది, నాకేమైనా పర్లేదు, నా గర్భాన్ని పరిరక్షించు అని చెప్పి వేడుకుంటుందన్నమాట. కృష్ణుడు అక్కడ అందరూ చూస్తున్నప్పుడు బాహ్యంగా ఉంటాడు, అంటే బయటకు కనిపిస్తూనే ఉంటాడు. కానీ అదే సమయంలో ఉత్తర గర్భంలోకి చతుర్భుజాలు అంటే 4 భుజాలతో వెళ్ళి అతని గద, సుదర్శన చక్రం వీటితో పట్టుకొని గర్భంలోకి వెళ్తాడనమాట. పరీక్షిత్తు ఆ రూపాన్ని చూస్తాడు. నన్ను కాపాడడానికి ఎవరో వచ్చారు, 4 చేతులతో ఉన్నాడు అని చెప్పి చూసి ఆశ్చర్యంగా ఉంటాడనమాట. బ్రహ్మాస్త్రం ఎంతో తేజవంతమైంది, కానీ దేవుడి ముందు అంటే భగవంతుడైన కృష్ణుడి యొక్క తేజస్సు ముందు అది నిలవలేకపోతుంది అన్నమాట. అలా బయట ఉంటూనే కృష్ణుడు లీలలు చేసి పరీక్షిత్తుని గర్భంలో కాపాడతాడు. అలా విష్ణు చేత రక్షించబడ్డాడు కాబట్టి విష్ణురథుడు అని పేరు. తర్వాత పరీక్షిత్తు పుట్టడం, అతనికి జనమేజయుడు, దమ్యుడు సంస్కార కర్మలు చేసి అతనికి పుట్టిన వెంటనే ఇతను చాలా గొప్పవాడు అవుతాడు, ప్రహ్లాదుడు లాంటి భక్తి, అలానే పాండవులు చేసినట్టుగానే అశ్వమేధ యాగాలు చేస్తారని చెప్పి అంటాడనమాట. ఇదంతా అయిపోయాక కృష్ణుడు వెళ్ళిపోతాడు. కృష్ణుడు వెళ్ళాక మళ్ళీ పాండవులు కూడా మహాప్రస్థానం అంటే రాజ్యాన్ని అలాగే వాళ్ళ భౌతిక జీవితాన్ని వదిలేసి వెళ్ళిపోతారు. మహాప్రస్థానం చేశాక ఇంకా రాజ్యభారం పరీక్షిత్ మీదకి వస్తుంది. పరీక్షిత్తు గొప్ప రాజు, మంచిగా పాలిస్తాడు. అయితే కలికాలం యొక్క లక్షణాలు మెల్లగా కనిపిస్తుంటాయి అన్నమాట. దాన్ని ఏంటి అని చెప్పి తెలుసుకోవడానికి ఫస్ట్ రాజ్యాలన్నిటి మీద యుద్ధానికి వెళ్తాడు. యుద్ధానికి వెళ్ళి ఆల్రెడీ గెలిచిన రాజ్యాలే వాటి దగ్గరికి వెళ్ళి కప్పము అంటే ట్యాక్స్ని సేకరిస్తాడు. లేదు వాళ్ళు ఒప్పుకోవట్లేదంటే వాళ్ళతో యుద్ధం చేస్తాడు. ఇలా ఎంతకీ వెతికితే ఒకరోజు ఏమవుతుందంటే
కలియుగ లక్షణాలు అన్నాం కదా, ఒక ఎద్దు ఒక ఆవు ఏడుస్తూ ఉంటాయి. అందులో ఎద్దు ధర్మదేవత, 4 పాదాలు కాకుండా ఒక్క పాదం మీద ఉంటుంది. మనకి ధర్మం 4 పాదాల మీద నిలబడుతుంది అని అంటారు కదా, అలా 3 పాదాలు పోయి ఒక్క పాదం మాత్రం ఉంటుంది కలికాలం. ఆవు భూదేవి చూసి ఏడుస్తుంది అన్నమాట. వెళ్ళి వీళ్ళిద్దరినీ రాజవేషంలో ఉన్న ఒక శూద్రుడు కొరడాతో కొడుతుంటాడు. పరీక్షిత్ చూసి వెంటనే కత్తి తీసి, ఎవరు వీళ్ళిద్దరిని కొడుతున్నాడు, నువ్వు నా చేతిలో చచ్చావని చెప్పి ఆ శూద్రుడి మీదకి వెళ్తాడనమాట. వెళ్తే కలిపురుషుడు, సో ఆ శూద్రుడు అనేవాడు కలిపురుషుడు అనమాట. కలిపురుషుడు నన్ను క్షమించండి అని శరణాగతి అడుగుతాడు. అలా శరణ అడిగిన వాడిని చంపకుండా, సరే నువ్వు నా రాజ్యంలో ఉండడానికి వీల్లేదు, నువ్వు బయటకు వెళ్ళిపోంటే, లేదు నాకు ఏదో ఒక స్థానం ఇవ్వండి, నా యుగధర్మం నేను పాటించాలంటే 4 స్థానాలు చెప్తాడు. అందులోది పశువధ అంటే జంతువుని చంపే ప్లేసు, జూదం గ్యాంబ్లింగ్ ఆడడం, అక్రమ స్త్రీ సంబంధం ఇల్సిట్ అఫైర్స్, సురపానం అంటే మత్తు పదార్థాలు. ఈ 4 ప్లేసులు నీవే, నువ్వు వెళ్ళిపో అని చెప్పి పంపిస్తే, మళ్ళీ లేదు నాకు ఇంకో ప్లేస్ కావాలి అని బంగారాన్ని అడుగుతాడు. సో బంగారాన్ని కూడా కలికి ఇచ్చేసి, ఇది నీ చోట్లు, నువ్వు ఇక్కడే ఉండాలి అని చెప్పి వెళ్ళిపోతాడు. ఎందుకు, తన రాజ్యంలో ఇలాంటివి జరగవు అని పరీక్షితుడికి తెలుసు. అందుకని రాజ్యం బయటకు పంపిస్తాడు. కానీ అలా పంపించాక ఈ ధర్మదేవత అయిన వృషభానికి, అలానే భూదేవి అయిన ఎద్దుకి నేనున్నంత వరకు మీకేం కాదని చెప్పి వాళ్ళని పంపిస్తాడు. తర్వాత పరీక్షిత్ మహారాజు ఒకరోజు వేటకు వెళ్ళి అలసిపోయి, అక్కడే సమీకముని ఆశ్రమం ఉంటుంది. సమీకముని ఆశ్రమానికి వెళ్ళి, నాకు ఆకలిగా ఉంది, నాకు ఏదైనా పెట్టండి అని అడుగుతాడు. కానీ మునేమో ధ్యానంలో ఉంటాడు. అతను వచ్చాడు పిలిచాడు అనేది అతనికి బాహ్యంలో జరుగుతున్న దేనికి అతనికి ప్రస్తావన లేదు. నేను రాజును వచ్చి నేను అడుగుతుంటే నాకేం ఇవ్వట్లేదు అని చెప్పి పరీక్షిత్ బాగా కోపానికి గురైపోయి, పక్కన ఒక చచ్చిపోయిన పాము ఉంటుంది, అది తీసుకువెళ్ళి సమీకముని మెడలో వేసేస్తాడు. తర్వాత వెళ్ళిపోయాక కొంచెం దూరం లేక ఆలోచించి నేను చేసిన తప్పు అని కొంచెం బాధపడతాడు. ఈలోగా సమీకముని కొడుకు శృంగి వస్తాడు. శృంగి వచ్చి, మా నాన్న మెడలో చచ్చిపోయిన పాము వేశాడా, వేసినోడు ఎవడో అలాంటి పామైన తక్షకుడికి 1 వారం రోజుల్లో చనిపోతాడు, తక్షకుడు కాటుకని శాపం పెట్టేస్తాడు. శాపం పెట్టి ఏడుస్తాడు. ఏడ్చాక కొడుకు ఏడుపుకి బాహ్యంలోకి వస్తాడనమాట సమీకముని. వచ్చి వెంటనే అంతా అర్థం చేసుకొని, ఒక బ్రాహ్మణుడు ఇచ్చిన శాపం అనేది రిటర్న్ తీసుకోలేం, అప్రతిహతం. నువ్వు వెంటనే వెళ్ళు పరీక్షిత్తుకి ఇది చెప్పడం చాలా ఆవశ్యకం. అసలే రాజ్యం మీద నువ్వు ఎలా ఇలా చెప్తావు, నువ్వు తెలియకుండా చేసిన చాలా తప్పు. అతను కోపంలో చేసిన రాజ్యాధికారంలో ఉంటారు కాబట్టి అతనికి పాపం చుట్టుకోదు, కానీ నువ్వు ఇలా శాపం పెట్టడం కరెక్ట్ కాదని చెప్పి పంపిస్తాడు. వెళ్ళి వెంటనే పరీక్షిత్తుకి ఈ విషయం చెప్పగానే పరీక్షిత్తు అది శాపమైన కూడా తనకి ఒక వరంలో అనుకుంటాడు, ఈ భౌతిక జగత్తు నుంచి వెళ్ళిపోతున్నాను అని చెప్పి. వెంటనే గంగ దగ్గరికి వెళ్ళి ప్రాయోపవిష్టం అంటే వాలంటీర్గా ప్రాణాన్ని వదిలేస్తున్నాను అని చెప్పి అందరికీ చెప్తారంట. సూసైడర్ కాదు, సూసైడ్ అనేది పరిస్థితులను తట్టుకోలేక వెళ్ళిపోవడం. ఇది ఇంకొక ఆల్టర్నేట్ అంటూ లేదనమాట. నేను అంత స్పెసిఫిక్గా చెప్పలేకపోతున్నాను. సో ప్రాయోపవిష్టం అనేది అందరి అభిమతాన్ని తీసుకొని వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. సో పరీక్షిత్తు గొప్ప రాజు, అక్కడికి అందరు రాజులు ముళ్ళు అందరూ వచ్చారనమాట పరీక్షిత్తుని చూడడానికి అని చెప్పి. వ్యాసుడు అంటే మహాభారతాన్ని భాగవతాన్ని రాసిన వ్యాసుడు కానీ, అలానే వశిష్ఠుడు, రామలక్ష్మణులకి గురువైన వశిష్ఠుడు, ఇలా చాలామంది ముళ్ళు వస్తారు. అక్కడికి సుఖదేవుడు కూడా వస్తాడు. సుఖదేవుడు వ్యాసుడు కొడుకు. సో సుఖదేవ గోస్వామి రాగానే, స్వామి మీరు నేను ఇలా వారం రోజుల్లో చనిపోతున్నాను, నేను వినాల్సినది ఏమిటి, నాకు ముక్తి కావాలంటే ఏం చెయ్యాలి, ఈ వారం రోజుల్లో చనిపోతున్న మనిషికి అసలు ఏం అవసరం అంటే కృష్ణుడి గురించి, అంటే దేవదేవుడి గురించి నువ్వు తెలుసుకోవాలి, అలాంటిది భాగవతం ఉంది, ఆ భాగవతాన్ని నీకు చెప్తా అని చెప్పి 7 రోజులు 7 రాత్రులు నిద్ర లేదు అలానే చెప్తూ వెళ్తాడనమాట. అటువైపు పరీక్షిత్తుకి ఆకలి కానీ దాహం కానీ ఉండదు. నాకు కృష్ణామృతాన్ని ఇచ్చారు, నాకు వీటి దేని మీద ఇంకా ఆశ లేదు అని చెప్పి అంటాడు.
అలానే సుఖదేవ గోస్వామి ఎప్పుడూ ఒక చోట ఆవలించినంతసేపు కానీ, ఆ ఒక ఆవు పాలు పితికినంతసేపు కానీ ఉండడు. అలాంటిది భాగవతాన్ని చెప్పడానికి అతను వారం రోజులు నిలబడ్డారనమాట. సుఖదేవ్ గోస్వామి దగ్గర తెలుసుకున్న తర్వాత అతని దగ్గర వందనాలు తీసుకొని, నాకు తక్షకుడు వచ్చి చంపుతాడు అన్న భయం నాకు ఇంకా లేదు. నేను ఏదైతే సంపాదించాలనుకున్నానో ఆ దేవదేవుడి గురించే తెలుసుకున్నాను. నన్ను గర్భంలో కాపాడింది అతనే, అలానే మా తాతల్ని యుద్ధంలో కూడా కాపాడింది అతనే అని చెప్పి కొనియాడతాడు. పరీక్షిత్కి ఈ పేరు ఎలా వచ్చిందంటే, పుట్టాక తనని కాపాడింది ఎవరని చెప్పి పరీక్షగా చూస్తాడనమాట. నన్ను గర్భంలో ఎవరు కాపాడారు అని చెప్పి ఎంచి చూస్తుంటాడు. అలా పరీక్షగా చూశాడు కాబట్టి అతనికి పరీక్షిత్ మహారాజ్ అని పేరు. అయితే ఇటువైపు తక్షకుడు ఉన్నాడు కదా, తక్షకుడు శాపం ఉంది కాబట్టి దాన్ని నెరవేర్చడానికి వెళ్తాడనమాట. వెళ్తూ దారిలో కశ్యప ముని ఎదురవుతాడు. కశ్యప ముని, నువ్వు వెళ్తుంది అతను చంపడానికే కదా, నా దగ్గర విరుగుడు ఉంది అని చెప్పి అంటాడనమాట. తక్షకుడి విషయానికి విరుగుడు ఉందా అని చెప్పి తక్షకుడే కొంచెం ఆలోచిస్తాడు. అయితే వెంటనే పక్కన చెట్టు ఉంటే చెట్టు కాటు వేస్తాడు. చెట్టు వెంటనే కాలి బూడిదైపోతుంది. కశ్యప ముని తన దగ్గర ఉన్న మంత్రజలంతో కొట్టగానే మళ్ళీ చెట్టుకి జీవం వచ్చేసి నిలబడిపోతుంది అనమాట. నేనేమో చంపుదామని వెళ్తే ఇతను నా వెంటే వస్తున్నాడు, ఇతను కాపాడేస్తాడేమో అని చెప్పి కశ్యప మునికి కొంచెం బహుమతులు ఇచ్చి పంపించేస్తాడు. తక్షకుడు కామరూపధారి, అంటే కోరుకున్న రూపాన్ని తీసుకోగలడు అనమాట. ఒక బ్రాహ్మణుడిలా వెళ్ళి పరీక్షిత్తుని కాటు వేస్తాడు. అప్పుడు పరీక్షిత్ చనిపోతే దేవతలు అందరూ హాహాకారాలు, అంటే ఒక భయం కానీ ఒక ఆవేదనతో అరుస్తారనమాట అందరూ. అలా పరీక్షిత్ చనిపోతాడు. కానీ సుఖదేవ్ గోస్వామి పరీక్షిత్కి చెప్తున్నప్పుడు అక్కడ వ్యాసుడు, నారదుడు, అలానే సూత గోస్వామి కూడా ఉంటాడనమాట. సూత గోస్వామి అది విని తర్వాత నైమిషారణ్యానికి వెళ్ళి సౌనకాది మునులకు చెప్తారు. ఇది పరీక్షిత్ యొక్క వృత్తాంతం.